Hello, all. Myself Nagesh. I'm the data analyst trainer. In this session, we are going to see the introduction to data analytics, and the key concepts are what is the data analytics, why the data analytics, workflow, roadmap, and what are the essential skills required for the data analytics. We see the first, what is the data analytics? Data analytics is the process of finding the insights and trends from a raw data with the doing some operation like processing and transformation using different tools and technique and created dashboards or reports. It should be easy to understand everyone in the easy format. It, it is the data analytics work. And why the data analytics? Data analytics give the best decision for the business problem and improve the efficiency and productivity and enhance the customer service and understanding. Next, what is the workflow? What is the workflow of the data analytics? We see till now what is the data analytics, why the data analytics. Now we are seeing what is the workflow of the data analytics. First, in which the first step is problem identification. దీంట్లో ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అంటే ఒక డేటా డెఫినేషన్ ఐడెంటిఫికేషన్ ఏంటి? ఫస్ట్ ఒక డేటా అనలిస్ట్ అనే వ్యక్తి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం అనేది డిఫైన్ చేస్తారు. డిఫైన్ చేసిన ప్రాబ్లంకి డిఫరెంట్ సొల్యూషన్స్ కావాలి. సొల్యూషన్ కోసం మనకి డేటా డిఫరెంట్ సోర్స్ నుంచి కలెక్షన్ చేసుకుంటూ కలెక్షన్ చేసుకున్న డేటా అనేది ఇట్ నాట్ మ్యాండేటరీ, ఇట్ షుడ్ క్లీన్. అందుకనే తీసుకున్న డేటాని ఏం చేస్తాం అంటే క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి అంటే ఆఫ్టర్ ఇన్ దిస్ మోడలింగ్ వీఆర్ గోయింగ్ టు create the relationship between different tables in the database. After modeling, we are going to visualize the data in the any format. It's in a table or a dashboards or report, any format. Next, the roadmap. A roadmap to become a data analyst, you have to know Python, Excel, SQL, and data visualization and BI tool. You have to basic knowledge also required for the statistics. And the next concept is what are the essential skills? These are the essential skills required for a data analyst: advanced Excel, SQL, MySQL, Power BI, and Python. First, we see the advanced Excel. I think you have everyone very familiar with Excel. In this advanced Excel course, we are going to cover what are the advanced topics which are required for a data analyst. మనం దీంట్లో అడ్వాన్స్ టాపిక్స్ ఏవైతే డేటా అనలిస్ట్ అనే రోల్కి సంబంధించినవి మనం దీంట్లో కవర్ చేస్తాం. ఫస్ట్, దీస్ ఆర్ ద కోర్స్ సిలబస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ డెమో సెషన్. ఫస్ట్, ఎక్సెల్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ ఏముంటుంది, ఓవర్వ్యూ ఆఫ్ ద స్క్రీన్లో డిఫరెంట్ ట్యాబ్స్ ఏంటి, ట్యాబ్స్ లో గ్రూప్స్ ఏంటి, స్క్రోల్ బార్ ఏంటి, టైటిల్ బార్ ఏంటి అనే కాన్సెప్ట్స్ ఇక్కడ తీసుకుంటాం. స్ప్రెడ్ షీట్ అంటే ఏంటి, వర్క్ బుక్ అంటే ఏంటి, వేరియస్ సెలక్షన్ టెక్నిక్స్ అండ్ డిఫరెంట్ సెలక్షన్ టెక్నిక్స్, కొన్ని షార్ట్ కట్స్. ఇప్పుడు ఒక రోను ఎలా రోను ఒక ఫుల్ రోను సెలెక్ట్ చేయాలి, ఫుల్ కాలమ్ సెలెక్ట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ షార్ట్ కట్స్. అండ్ రిపన్ అంటే పైన ఏదైతే టూల్స్ ఉంటాయో వాటిని ఒక హారిజెంటల్ బార్ పైన ఉంటుంది, దాన్ని రిపన్ అంట. ఆ రిపన్ అవి ప్రీ డిఫైన్ ఉంటాయి, వాటిని మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ రిపన్. ఇంకోటి యూజింగ్ కస్టమైజ్ ఆటో కరెక్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బేసిక్ ఫంక్షన్. ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ వచ్చేసి బేసిక్ ఫంక్షన్. ఈ బేసిక్ ఫంక్షన్ మన ఎక్సెల్ అనేది దీన్ని ఫోకస్ చేస్తుంది. ఒక డేటాని మ్యానిపులేట్ చేయడానికి, అంటే డేటాను ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్యాలిక్యులేషన్స్ అంటే మనకు వీ హ్యావ్ వెరీ బేసిక్ ఐడియా. బేసిక్ ఫంక్షన్స్ సమ్, యావరేజ్, మ్యాక్స్, మినిమం, కౌంట్. ఇక్కడ కౌంట్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక కౌంట్ అనేది జస్ట్ కౌంట్ చేయడానికి, ఇప్పుడు సెట్ ఆఫ్ రోస్, ఒక సెట్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి అనేవి, ఒక సెలెక్టెడ్ రీజన్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయడానికి కౌంట్ వాడతాం. అది టెక్స్ట్ డేటా ఉన్నప్పుడు, ఇఫ్ న్యూమరికల్ డేటా ఉన్నప్పుడు కౌంట్ అనేది ఫంక్షన్ వర్క్ అవుతుంది, మనం కౌంట్ అని వాడతాం. అలా కాకుండా కౌంట్లో ఒక కౌంట్ బ్లాంక్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక బ్లాంక్ సెల్స్ ఉంటాయి, అప్పుడు బ్లాంక్ సెల్స్ ఉన్నప్పుడు కౌంట్ అనేది వర్క్ అవ్వదు, అప్పుడు మనం కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు మీన్ అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్, మినిమం స్మాల్ వాల్యూ, మ్యాక్స్ అంటే బిగ్ వాల్యూ ఏంటి, సమ్ అంటే జస్ట్ వి నో ద టోటల్ ఆఫ్ ద సెలెక్టెడ్ వాల్యూస్. తర్వాత రిఫరెన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ రిలేటివ్ రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే బేసిక్గా రిఫరెన్స్ ఇక్కడ రెండు డిస్కస్ చేసుకుంటాం. ఒకటి రిలేటివ్, ఇంకోటి అబ్సల్యూట్ రిఫరెన్స్. ఒక సెల్ని బేస్ చేసుకొని ఒక క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసుకొని, రెండు సెల్స్ బేస్ చేసుకొని ఒక సెల్ అనేది ఫిక్స్డ్గా ఉండి ఇంకో సెల్ అనేది వ్యారీ అవుతుంది, అది
ఫిక్స్డ్, అబ్సల్యూట్. ఇంకోటి రిలేటివ్ అంటే రెండు కూడా వ్యారీ అవుతూ ఉండడం. తర్వాత ఫార్మేటింగ్. ఇక ఫార్మేటింగ్ మన డిఫరెంట్ నెంబర్ ఫార్మేటింగ్ ఉంటుంది. నెంబర్ ఫార్మేటింగ్ వీ హావ్ వెరీ వెల్ నో. నెంబర్ ఫార్మేటింగ్ అంటే ఒక నెంబర్స్ని ఏదేదో ఒక కాలంలో ఉన్న డేటాని నెంబర్స్ని కరెన్సీ ఫార్మేట్లో కానీ లేకపోతే ఒక ఫ్రాక్షన్స్లో కానీ ఒక డెసిమల్స్లో కానీ పర్సెంటేజ్లో కానీ డిఫరెంట్ ఫార్మేట్లో చూపించడానికి వీడు నంబర్ ఫార్మేటింగ్. ఫార్మేట్ పెయింటర్ అంటే మనకు తెలుసు ఒక టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది మాత్రమే వస్తుంది. బట్ ఆ ఒక టెక్స్ట్ యొక్క దానికి కొన్ని ఫార్మేట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను పైన ఎక్సెల్ అనే దానికి ఒక హైలైటర్, గ్రీన్ కలర్ హైలైటర్ వాడాను. నేను ఇప్పుడు దీన్ని టెక్స్ట్ మామూలు కాపీ పేస్ట్ చేస్తే జస్ట్ కాపీ టెక్స్ట్ మాత్రం ఎక్సెల్ బేసిక్స్ అనే అనే ఆ టెక్స్ట్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా నాకు ఈ ఫార్మేట్ కూడా కావాలనుకున్నప్పుడు ఈ ఫార్మేట్ పెయింటర్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత అట్ ద సేమ్ టైం మనం డేట్స్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు డేట్స్ అనేవి ఇలా ప్రీ డిఫైన్డ్గా డేట్, మంత్, నెక్స్ట్ ఇయర్ అనే ఫార్మేట్లో ఉంటుంది. వాటిని మనం డిఫరెంట్ ఫార్మేట్లో చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్ కండిషనల్ ఫార్మేటింగ్ అంటే ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ కండిషన్ని బేస్ చేసుకుని ఒక సెట్ ఆఫ్ కాలంలో డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ 5 రోస్, టాప్ 10 రోస్ని వాటిని హైలైట్ చేసుకోవడం, లేకపోతే వాటినే షో చేయడం అలాంటివి చేసుకోవచ్చు. తర్వాత మ్యాథమెటికల్ ఫంక్షన్. ఇప్పుడు బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని లాజికల్ ఆపరేషన్స్ అప్లై చేసాం. ఇప్పుడు సమ్ ఉంది, మనం ఏం తెలుసు, ఒక సెట్ ఆఫ్ కాలమ్స్ నుంచి సమ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అలా కాకుండా దాంట్లో ఒక సమ్లో కూడా ఒక కండిషన్ వాడాలి. ఇప్పుడు సమ్ అనేది 10 వాల్యూస్ ఉన్నాయి. 10 వాల్యూస్లో ఒక ఏ అనే ఒక 20 కంటే హై వాల్యూ ఉన్న వాటిని క్యాలిక్యులేట్ సమ్ చేయాలి. ఇప్పుడు అలా ఒక ఒక కండిషన్ సమ్లో ఒక కండిషన్ వాడాలంటే సమ్ ఇఫ్. అలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ వాడాలంటే సమ్ ఇఫ్. సేమ్ కౌంట్ ఇఫ్, యావరేజ్ ఇఫ్, నెక్స్టెడ్ ఇఫ్. ఇప్పుడు ఎర్రర్స్ ఏమైనా, ఇప్పుడు ఒక ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇఫ్ అనే ఫంక్షన్ వాడతాం. అవి ఆల్సో యూస్ లాజికల్ ఫంక్షన్ అండ్ అంటే రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ ఎస్ వస్తుంది. ఆర్ అంటే ఒకటి ట్రూ అయినా ఒకటి రైట్ అయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నాట్ వచ్చేసి ఇక్కడ యాంటీ. ఇప్పుడు ఇది ఇక్కడ అంటే రివర్స్. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ సెల్. ఫోర్త్ వచ్చేసి ప్రొటెక్టింగ్ సెల్. ఈ ప్రొటెక్టింగ్ ఎక్సెల్ అంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక సెల్ నుంచి ఒక బుక్ వరకు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ బుక్ అండ్ వర్క్ షీట్? వర్క్ బుక్ అనేది ఒక బుక్ అనుకుంటే దాంట్లో డిఫరెంట్ పేజెస్. ఇప్పుడు ఒక బుక్ మనం న్యూ అనే ఫైల్కి వెళ్ళి న్యూ అనే స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు వర్క్ బుక్ అనేది వస్తుంది. దాంట్లో మనం డిఫరెంట్ షీట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఒక బుక్లో డిఫరెంట్ పేజెస్ లా దాంట్లో మనం ఒక సెల్ నుంచి సెల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వర్క్ బుక్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వర్క్ షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ ఫంక్షన్. ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ వెరీ ఫెమిలియర్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్. టెక్స్ట్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఏవైతే టెక్స్ట్ డేటా ఉంటుందో వాటి డిఫరెంట్ ఫార్మాటింగ్ అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అన్ని టెక్స్ట్ అనేది అప్పర్ కేసులో కావాలి, లేదా లోయర్ కేసులో కావాలి. ప్రాపర్ కేస్ మీన్స్ ఫస్ట్ ఒక డేటా అనేది ఏ ఫస్ట్ ఏ స్మాల్ లెటర్ నుండి క్యాపిటల్ లెటర్ నుండి మిగతా స్మాల్గా ఉండడం ప్రాపర్ కేస్. తర్వాత లెఫ్ట్, మిడ్, రైట్. ట్రిమ్ ఫంక్షన్ స్పెసిఫిక్ పోర్షన్ అనేది ట్రిమ్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ అనేది కన్కాట్ రెండు వాల్యూస్ని కంబైన్ చేయడానికి. నెక్స్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్. ఇప్పుడు టుడే అంటే ఒక టుడే డేట్ అనేది డిస్ప్లే అవ్వాలన్నా కానీ అవ్వాలంటే మనం టుడే కానీ నౌ అనే ఫంక్షన్ని వాడతాం. నెక్స్ట్ డేట్, మంత్, ఇయర్ అనేది ఒక డేట్ అనేది దాంట్లో నుంచి స్పెసిఫిక్ డేట్. ఇప్పుడు ఒక డేట్ మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఏమొస్తుంది, డేట్, మంత్, ఇయర్ వస్తుంది. మనకు స్పెసిఫిక్గా డేట్ కావాలి, డే కావాలి, లేదా మంత్ కావాలి, ఎక్స్ట్రా చేసుకోవడానికి ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. తర్వాత ఇంట్రడక్షన్ టు పవర్ క్వెరీ అనేది డేటాను ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి, అట్ ద సేమ్ టైం డేటాను క్లీనింగ్ చేయడానికి, తర్వాత మెర్జింగ్, అపెండింగ్ అనేది పర్ఫామ్ చేయడానికి ఈ పవర్ క్వెరీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ విత్ చార్ట్స్. డేటా విజువలైజేషన్ చార్ట్స్ అంటే దీంట్లో మనం మన డేటాని బేస్ చేసుకుని ఇఫ్ యూ హ్యావ్ డేటా, మన డేటా ఇఫ్ యూ హ్యావ్ రిలేషనల్ డేటా దాన్ని బేస్ చేసుకుని దాన్ని చార్ట్ వాడాలి. అండ్ ఇన్ దిస్ కేస్ దీంట్లో ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ పివట్ టేబుల్. ఈ పివట్ టేబుల్ ఏమి ఉంటుందంటే ఏం చేస్తుందంటే ఇట్ సమ్మరైజ్ డేటా అండ్ వీ కెన్ కస్టమైజ్ యాజ్ అవర్ నీడ్. ఇప్పుడు ఇది డేటాని సమ్మరైజ్ చేస్తుంది, దాన్ని బేస్ సమ్మరైజ్ చేస్తుంది. సమ్మరైజ్ చేసి మనకు కన్వీనియంట్గా డేటాని మనం అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ అనేది ఒక డేటాని ఇప్పుడు ఏదర్ ఏ టు జెడ్ టు ఏ ఇఫ్ టెక్స్ట్ ఉన్నప్పుడు, అలా కాకుండా నెంబర్స్ ఉన్నప్పుడు లోయర్ నుంచి హైయర్ నుంచి లోయర్. ఫిల్టర్ అంటే ఇదేంటంటే ఒక డేటాను
ఒక పోర్షన్‌ని మాత్రమే ఒక పోర్షన్‌ని మాత్రమే డిస్‌ప్లే చేసి మిగతా అన్ని డిసేబుల్ ఇట్స్ నాట్ డిలీటెడ్. డిసేబుల్ చేయడం. తర్వాత లుకప్ ఫంక్షన్. ఈ లుకప్ ఫంక్షన్ అనేది అడ్వాన్స్ టాపిక్. దీంట్లో ఎలా అంటే ఒక టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఉంది. దాంట్లో లుకప్ వాల్యూని బేస్ చేసుకొని నీకు కావాల్సిన ఒక స్పెసిఫిక్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయడానికి ఈ లుకప్ ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. దీంట్లో వీలుకప్, వెర్టికల్ లుకప్, హారిజాంటల్ లుకప్ అండ్ లుకప్. అవి ఆల్సో యూజ్ ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫంక్షన్స్. తర్వాత లాజికల్ ఫంక్షన్. ఇది ఇందాక ఏవైతే డిస్కస్ చేసుకున్నామో లాజికల్ ఫంక్షన్స్ అంటే ఇఫ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు ఒక లాజికల్ స్టేట్మెంట్ రాస్తాం. ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ లాజికల్ టెక్స్ట్ రాసినప్పుడు ఇఫ్ అనేది ఒక వాల్యూ అనేది ట్రూ అయితే ఫస్ట్ ట్రూ అనే రిజల్ట్ అవుతుంది. ట్రూ కాకపోతే ఫాల్స్ అనే రిజల్ట్ అవుతుంది. డేటా వాలిడేషన్. డేటా వాలిడేషన్ అంటే ఒక స్పెసిఫిక్ కాలమ్, ఆ స్పెసిఫిక్ సెల్ డేటాని రిస్ట్రిక్ట్ చేయడం. అంటే ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఆఫ్ డేటాని మాత్రమే అలో చేసి రిమైనింగ్ డేటాను మనం డిసేబుల్ చేయడాన్ని డేటా వాలిడేషన్ అంటారు. దాంట్లో డిఫరెంట్ డేటా టైప్స్ వచ్చేసి నెంబర్స్ వస్తుంది. నెంబర్స్ లిస్టు, తర్వాత అట్ ద సేమ్ టైం దాంట్లో ఇవి కూడా లిస్ట్‌లో డేటు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంకా దీంట్లో మనం డిఫరెంట్ పేజ్ సెటప్స్. ఇప్పుడు పేజ్ సెటప్స్ అంటే ఇప్పుడు ప్రింటింగ్ ఇచ్చుకున్నప్పుడు మనకి డిఫరెంట్ పేజ్ సెటప్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వీస్టాక్ ఫంక్షన్. వాట్ ఇస్ ద వీస్టాక్ ఫంక్షన్ అంటే ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ ఇంకో టేబుల్‌ని కంబైన్ చేయాలి. ఇట్స్ నాట్ మెర్జింగ్. కంబైన్ చేయడానికి మనం వీస్టాక్ ఫంక్షన్ అనేది వాడతాం. తర్వాత ఒక పీడీఎఫ్ నుంచి ఎక్సెల్‌ని ఎలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నేను స్క్రోల్ చేసేదనేది ఒక పీడీఎఫ్. దీన్ని ఒక ఎక్సెల్ షీట్‌గా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ అండ్ రో ఆపరేషన్. కాలమ్ ఇది షార్ట్‌కట్. ఇప్పుడు మనం చేసుకున్న కాలమ్ అండ్ రో ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఒక రోని ఇన్సర్ట్ చేయడం గాని, రోను డిలీట్ చేయడం గాని, రోను రో ఆర్ కాలమ్ గ్రూప్ చేయడం, అన్‌గ్రూప్ చేయడం, తర్వాత హైడ్ చేయడం, అన్‌హైడ్ చేయడం ఇవన్నీ కూడా రో ఆపరేషన్ కింద వీటి డిఫరెంట్ షార్ట్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత వాటర్ మార్క్ యాడ్ చేయడం. దీంట్లో మనం వాటర్ మార్క్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ టు వర్డ్. ఈ నెంబర్ టు వర్డ్ అనేది కాన్సెప్ట్స్ అనేవి బై డిఫాల్ట్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద పవర్ ఎక్సెల్. వీ కెన్ క్రియేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాక్రోస్ అండ్ VBS. నెక్స్ట్ కాన్సెప్ట్ హైపర్ లింక్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్ లింక్. ఒక ఫైల్‌ని హైపర్ లింక్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఒక వెబ్‌సైట్‌ని హైపర్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఒక ఈమెయిల్‌ని హైపర్ లింక్ ఇచ్చుకోవచ్చు. These are the different concepts we are going to cover in this introduction to. The main goal of the Excel is to clean the data and to transform and organize and visualize data.